నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈ విశాల ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది. ఆ కథ పక్కవారి కథనే పోలి ఉన్నట్టు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పక్కవారి కథ మన కథను పోలి ఉన్నట్టుంటుంది. కారణం ఏంటంటే మన కథను మనం రాసుకోలేము. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా మనిషి వ్యవహరిస్తాడని ఒక సామెత ఉంది. అందుకని మన కథని మనం చక్కదిద్దుకోలేము. ఎదుటివారి కథను చూసి మన కథని తీర్చిదిద్దాలనుకుంటాం. నిజానికి ఆ ప్రయత్నంలో మన శ్రమని, మన ఆత్మవిశ్వాసాన్ని, మనపై మనకి నమ్మకాన్ని కోల్పోతాం. జీవితంలో చిన్నప్పుడు మాకు కళాశాలలో చదువుకునే రోజుల్లో మా ఫిజిక్స్ మాస్టర్ ఉండేవాడు. కృషి లేనిదే విద్యాదానం సాధించడం. మధుసూదన్ రావు గారని మూర్తినేని మధుసూదన్ రావు గారు చెప్పేవాడు. కృషి లేనిదే విద్యాదానమేనా, ఇంకే దానమన్నా ధనం కూడా సాధించలేమా అని అంటే, విద్య అన్నది అక్షరాలకి పరిమితమైందే కాదు. విద్య అనేది మన చుట్టూ ఉన్న సహస్ర వృత్తుల గురించి జ్ఞానం పెంచుకోవటం కూడా అని చెప్పారు ఆయన. అంటే మనం చదువుకుంటూ మన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవటానికి, మన చుట్టూ బతకటానికి అవసరమైనటువంటి వృత్తుల మీద పట్టు సాధించాలని అప్పట్లో ఆయన చెప్పారు. ఇవన్నీ ఆలోచించినప్పుడు చాలా కథలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఆత్మహత్యలు, సాఫ్ట్వేరు చేసే ఉద్యోగిని భర్త హత్య చేయటం, వివాహేతర సంబంధాలు అనుకున్నాయేమో అని అనుమానించటం, అలాగే ఫ్యాషన్గా జీవించాలనుకునేటువంటి యువతకు అనేకమైన తిప్పలు. మీకు ఈ మధ్య గమనిస్తే చాలా అలవాట్లు, గంజాయి తాగటం, మందు తాగటం, ఇవన్నీ మగపిల్లలు, ఆడపిల్లలు కేవలం పక్కవాళ్ళు చేస్తున్నారనే ఫ్యాషన్ ఉద్వేగంతో మాత్రమే చేస్తున్నారు. అందుకని మన కథని మనమే రాసుకున్నప్పుడు ముగింపు హుందాగా ఉంటుంది, ముగింపు మనల్ని సంతోషపెట్టేదిగా ఉంటుంది. అందుకని ఎవరి కథ వాళ్ళే రాసుకోవాలి.